సాధారణంగా ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని పత్రికల వారికి లేదా మీడియా వారికి తెలియజేసేందుకు ఒక వేదిక అనేది అవసరం అవుతుంది. అయితే ఇదే క్రమంలో విజయ ప్రెస్ క్లబ్ అనేది డాబా గార్డెన్స్లో ఉంది. ఇక్కడ అనేక ప్రెస్ మీట్లు అయితే కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చేటువంటి ప్రెస్ మీట్లలో ఎక్కువ మంది బాధితులు ఉంటూ ఉంటారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారు తమ తాలూకు ఆవేదనను తెలియజేస్తూ ఉంటారు. తద్వారా ప్రపంచానికి వారి ఆవేదన వెల్లడవుతుంటుంది. కానీ ఈ రోజున ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ఒక అంశాన్ని పరిశీలిద్దాం. ఒక మహిళ ప్రెస్ క్లబ్లో ఈరోజు ఉదయం 11 గంటలకు స్లాట్ను బుక్ చేసుకున్నారు. అయితే ఆమె 11 గంటలకు ప్రెస్ క్లబ్కు రావడానికి ముందే పోలీసులు 2 టౌన్ పోలీసులు ఇక్కడికి రావడం ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆమె కొంత మీడియాతోటి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఏమంటే అన్నారు, సిఐ గారు రమ్మంటున్నారు, రావాలి అని చెప్పడంతో ఆమె పూర్తి స్థాయిలోని మీడియాతో మాట్లాడకుండా, వాస్తవానికి అయితే ఎవరైనా సరే ప్రెస్ క్లబ్ బుక్ చేసుకున్న లోపల హాల్ ఉంటుంది. హాల్ లోపల కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది. కానీ పోలీసులు అక్కడ ఉండడం, మరోవైపు మీడియా వారు కూడా సిద్ధంగా ఉండడంతో ఆమె పూర్తి స్థాయిలో చెప్పకుండానే పోలీసులతో పాటు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆమె ఏం మాట్లాడారు, పోలీసులు ఏ విధంగా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు అన్నది రిజల్ట్స్ లో చూద్దాం. అందరినీ కలిసి ఉండేవాళ్ళం సార్, ఫుల్ ఫ్యామిలీ కలిసి ఉండేది. వాళ్ళు బయట వాళ్ళు కాదు, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం సార్. ఏమైందంటే మేము ఇక్కడికి వచ్చాక వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది నాకు తెలుస్తుంది సార్. నేను చూస్తున్నాను ఏం తప్పులు జరుగుతున్నాయి అనేది. అంతవరకు ఆమె ఏం చెప్తే అదే వినేవాళ్ళం మేము సార్. ఆ అమ్మాయి ఏంటంటే ఒక హోమ్ గార్డ్ని ఇల్లీగల్గా ఉంచుకుంది సార్. హీఈస్ ఆల్రెడీ మ్యారీడ్, హ్యావింగ్ 2 daughters. ఆయన హోమ్ గార్డ్ అని తెలుసు కానీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఏంటి అనేది మనకు తెలియదు సార్. అయిన తర్వాత లేట్ నైట్ నాకేంటంటే నా కూతురు నేను అస్తమాటి స్టేషన్ పరిగెత్తాను. నేను నా కూతురు సార్. మా మదర్ గాజువాక్లో ఉంటారు సార్. మా మదర్ది ఇల్లు సార్, ఆవిడ పుట్టినిల్లు, అత్తరిల్లు అన్నీ అవే. మా మదర్ 2 years బ్యాక్ పొలం పని చేస్తూ పడిపోయింది సార్. పడిపోతే కన్ను పోయింది. ఆవిడ 4th ఎంప్లాయ్. కన్ను పోగానే బిఆర్ పెట్టించి ఆమె ఇంట్లో ఉంచి రెంట్లు అవి చూసుకోవాలి. చెప్పారు కదండి, చెప్పింది కారణం ఏంటంటే పిటిషన్ పెట్టారు. ఒకసారి రిజల్ట్స్ చూస్తారు కదా. అయితే ఆ మహిళ తన ఆవేదనను పూర్తి స్థాయిలో వ్యక్తం చేయకముందే పోలీసులు ఆమెను తీసుకెళ్లడం జరిగింది. మరి దీన్ని వారు పోలీసులు ఎందుకు ఆమెను తీసుకెళ్లారు, దీనికి గల కారణాలు ఏంటి అనే ప్రశ్నలకు పోలీసులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.